గృహ నిర్మాణాలకు సంబంధించి ప్రశ్న అడగటం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో లక్షలాది ఇంటి పట్టాలు ఇచ్చి గృహాలు నిర్మించామని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు అధ్యక్ష. కానీ వాస్తవంలో ఇళ్ల ప్లాట్లు తీసుకొని ఎవరైతే ఇళ్లు నిర్మించుకున్నారో వాళ్ళందరూ చాలా అవస్థపడతా ఉన్నారు అధ్యక్ష. మా మైలవరం నియోజకవర్గంలో మొత్తం 69 కాలనీలు ఏర్పాటయ్యి దాదాపుగా 16,700 ప్లాట్లు గత ప్రభుత్వ హయాంలో కేటాయిస్తే కేవలం 2,000 లోపే గృహ నిర్మాణాలు పూర్తి చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ప్రత్యేకంగా ఇబ్రహీంపట్నంలోని గాజులపేట లేఅవుట్, కొండపల్లి, ఏలప్రోలు, జీ కొండూరు, మైలవరంలోని పూరగొట్ట అనే ప్రాంతంలో ఈ లేఅవుట్లు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కొంతమంది నిర్మాణదారులు ఇళ్లు నిర్మించుకున్న మౌలిక వస్తువులు, రోడ్లు లేవు, విద్యుత్ దీపాలు లేవు, డ్రైనేజ్ సౌకర్యం లేదు, మంచినీటి వసతి లేదు. కాబట్టి మిగిలిన వారు నిర్మించుకోవాలంటే భయపడి అక్కడికి రాని పరిస్థితి అధ్యక్ష. నేను సంవత్సరం క్రితం మంత్రి గారిని స్వయంగా వెంట పెట్టుకొని గృహ నిర్మాణ అధికారులు కూడా తీసుకొని ఈ కాలనీలన్నీ మంత్రి గారిని తీసుకెళ్లి తిప్పడం జరిగింది అధ్యక్ష. అక్కడ వర్షాకాలం వస్తే అడుగు తీసి అడుగు పెట్టే పరిస్థితి లేదు. కొత్తగా ఇళ్లు కట్టుకుందాం అంటే కనీసం లారీలు కాదు కదా, ట్రాక్టర్లు, బైకులు కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి నేను మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే వాటికి మౌలిక వసతులు కల్పించాలి, మంచినీటి వసతి కల్పించాలి ముందు అని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే రెడ్డిగూడెం మండలంలో దాదాపుగా 1634 మందికి ఇంటి పట్టాలు మంజూరు చేయటం అధ్యక్ష. అది గ్రామీణ ప్రాంతాల్లో ఉంది కాబట్టి ఒక్క గృహం కూడా మంజూరు చేయలేదు 1634 ప్లాట్లకు గాను. ఇప్పుడు రెడ్డిగూడెం గ్రామంలో 400 పైబడి ప్లాట్లు ఉన్నటువంటి లేఅవుట్లో వాళ్ళు మాకు రోడ్లు వద్దు, డ్రైన్లు వద్దు, కేవలం విద్యుత్ సదుపాయం, నీటి సదుపాయం కల్పిస్తే మేము ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు శాంక్షన్ చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. మంత్రి గారు దయచేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరితో అప్లికేషన్లు పెట్టించాం, వాళ్ళందరూ అర్హులే కాబట్టి వాళ్ళకి కాలనీలు మంజూరు చేయవలసిందిగా మీ ద్వారా కోరుకుంటూ, ఇల్లు ఇవ్వటం ఒకటే సంక్షేమంగా గత ప్రభుత్వంలో భావించారు అధ్యక్ష. కాబట్టి ఆ ఇంట్లో గౌరవంగా జీవించే పరిస్థితులు ఏమాత్రం కల్పించలేదు. కాబట్టి ఆ పరిస్థితులు మన ఈ ప్రభుత్వంలో కల్పించాలని మళ్ళీ కొత్తగా ప్లాట్లు ఇచ్చే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి కొత్త ప్లాట్లు ఇచ్చే లోపల ఉన్న కాలనీలకి, ఇది ఒక మా నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలని చెప్పి కోరుకుంటూ, పేదలకు ఇల్లు ఇవ్వటం ఒక మంచి ఆలోచనే కానీ ఆ ఇంట్లో గౌరవంగా జీవించే పరిస్థితులు కల్పించడం ప్రభుత్వం అసలు బాధ్యత అనే విషయం గమనించి, గత ప్రభుత్వం ప్రచారానికి ప్రాధాన్యం ఇచ్చింది కానీ ప్రజల అవసరాలను విస్మరించింది అధ్యక్ష. కనుక ఈ హౌసింగ్ కాలనీల్లో వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని, మంత్రి గారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.